హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎంతగానో ఇచ్చినటువంటి గోరింటాకు మరొక పద్ధతిలో చూస్తున్నానండి. ఈసారి నేను పెట్టుకోలేదు, మా పాపకు పెట్టి చూపిస్తున్నాను. చిన్నపిల్లలకి పెట్టొచ్చా అక్క అని అడుగుతున్నారు. సో నేను మా పాపకు పెట్టి చూపిస్తున్నాను. చూడండి, ఇది స్టవ్ వెలిగించాల్సిన అవసరం ఏమీ లేకుండా మనము తమలపాకుతోటి చేసుకోవచ్చు. కానీ ఇందులో కొన్ని చిన్న టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. మంచి కలర్ వస్తుంది. పూర్తి వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చండి, కాకపోతే కాళ్ళకు పెట్టుకోవద్దండి. తమలపాకుతోటి చేశాం కాబట్టి లైక్ చేయండి అని అడుగుతుంది. సో ఇక ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది పూర్తి వీడియో చూడండి. కొన్ని చిన్న టిప్స్ ఉన్నాయి, అవి ఏంటో కూడా నేను చెప్తాను. ఇంకా ఎలాంటి కంటెంట్స్ కావాలని కమెంట్ సెక్షన్లో అడగండి. ఈ డిజైన్, ఈ ఫ్లవర్స్ ఎలా అనిపించాయో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ డిజైన్స్ మీకు నచ్చాయా అని చెప్పేసి. ఇంకా మంచి మెహందీ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ప్రతి 4 రోజులకు ఒక మెహందీ వీడియో. అదేవిధంగా మధ్యలో కిచెన్ టిప్స్ కానీ, హెయిర్ కేర్ టిప్స్ కానీ, బ్యూటీ టిప్స్, టైలరింగ్ టిప్స్ అన్నీ కూడాను మనది ఆల్ ఇన్ వన్ ఛానల్ కాబట్టి 1 by 1గా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. ఇక పూర్తిగా వీడియో చూడండి, ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. మా పాప ప్రతిసారి నువ్వే పెట్టుకుంటున్నావు, నాకు పెట్టట్లేదు అని అడుగుతుంది. అందుకే నేను తనకు పెట్టానండి. అది కాక ఆ చిన్నపిల్లలకి పెట్టొచ్చు అని అడుగుతున్నారు. వాళ్ళకు కూడా డౌట్ క్లారిఫైయింగ్గా ఉంటుంది అని చెప్పేసి ఈసారి మా పాపకు పెట్టానండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం, ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. దీనికోసం కొద్దిగా తమలపాకులు తీసుకోవాలండి. తమలపాకులు ఈ విధంగా లేతగా ఉన్నవి తీసుకున్నట్లయితే మీకు మంచి కలర్ వస్తాయండి, ముదిరినటివి కాకుండా. తమలపాకులలో కూడా 2 రకాలు ఉన్నాయండి. మందంగా ఉన్నటువంటి కారపాకులు ఉంటాయి కదండి, ఇవిను. ఈ రకం తమలపాకులు తీసుకున్నట్లయితే మనకు మంచి కలర్ వస్తుందండి. లేదు ఈ రకం తమలపాకులు అందుబాటులో లేనట్లయితే కారపాకులోనే లేత ఉన్నటువంటి తమలపాకులు తీసుకోండి. ఈ విధంగా కొద్దిగా తమలపాకులు తీసుకొని నీటిలో బాగా శుభ్రం చేసుకోవాలి. ఏవైనా నలకలు, డస్ట్ అలాంటిది ఉంటే సపరేట్ అయిపోతుంది. ఇంకా 1 by 1గా నేను మెహందీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి, అన్ని రకాల వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. ఆల్ ఇన్ వన్ ఛానల్ కాబట్టి చూస్తున్నారు కదండి. ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. ఇక వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో అయినా రుబ్బుకోవచ్చు, లేదంటే చిన్న రోల్ అవైలబుల్గా ఉంటే చిన్న రోట్లో అయినా సరే వీటిని రుబ్బుకోవచ్చు. వీటికి ఉన్నటువంటి తొట్టిమలను మనము అలాగే కట్ చేసుకొని వేసుకోవాలండి. తొట్టిమల్ని సపరేట్ చేయొద్దు. చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామంటే మనం ఈజీగా రుబ్బుకోవచ్చు. పాదాలకు పెట్టుకోవద్దండి, ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే యూజ్ చేయండి. లేతగా ఉన్నటువంటి తమలపాకులు తీసుకున్నట్లయితే మనకు మంచి కలర్ వస్తుంది. ఈ కాడల్ని మాత్రం మా సైడ్ అయితే వీటిని కాడలు అంటాము, కొంతమంది తొట్టిమలు అని పిలుస్తారండి. తొట్టిమలను మాత్రం అసలు సపరేట్ చేయొద్దండి, తొట్టిమలతో కలిపి కట్ చేసుకోండి. నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా ఈ విధంగా తయారు చేసుకుంటారండి తమలపాకుతోటి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇక ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాన్ సున్నం అండి. దీని కాస్ట్ వచ్చేసి 3 రూపీస్ అండి. ఇది పాన్ సున్నం. ఎక్కువగా వేసుకోవద్దండి, కొద్దిగా తీసుకోండి, జస్ట్ చిటికెడమైన తీసుకోండి. ఖచ్చితంగా పాన్ సున్నమే వేసుకోవాలండి, వేరే ఏ సున్నం వేసుకోవద్దు, పాన్ సున్నమే వేసుకోవాలి. పాన్ సున్నం వేసుకుంటేనే మనకు మంచి కలర్ వస్తుంది. చూస్తున్నారు కదండి, ఈ మాత్రం సరిపోతుందండి. సున్నం యూజ్ చేయొచ్చా చేతికి అని అడుగుతున్నారండి. మనది ఆల్రెడీ తమలపాకుతో గోరింటాకు వీడియోస్ ఉన్నాయి కాబట్టి అందులో క్లారిటీ ఇచ్చినట్లు కూడా ఉంటుంది కదండి. చెప్తున్నాను చూడండి, సున్నం అయితే యూజ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ యూజ్ చేసుకోవద్దు, కొద్దిగా వాడండి. అది కూడా పాన్ సున్నమే యూజ్ చేయండి, వేరే సున్నం యూజ్ చేస్తే మనకు కలర్ అయితే రాదండి. పాన్ సున్నం అయితే మనం పెద్దవాళ్ళు తాంబూలంగా తమలపాకు వేసుకుంటూ ఉంటారు కదండి, వారికి నోరు కూడా చూడండి ఎంత బాగా పండి ఉంటుందో. కొద్దిగా పసుపు వేసుకోండి. ఇక ఈ మూడింటిని బాగా రుబ్బుకోవాలండి మెత్తగా. త్వరగా మెదిగిపోతుందండి, ఇవి ఆకులు కాబట్టి మనకు ఈజీగా 2 నిమిషాల్లో మెదిగిపోతుంది. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి అడగండి, నేను డెఫినెట్గా మీకోసం వీడియో అయితే చేస్తానండి. ఒక సిస్టర్ అడిగారు మెడ మీద ఉన్నటువంటి బ్లాక్నెస్ ఎలాగా రిమూవ్ చేసుకోవాలని చెప్పేసి. నెక్స్ట్ వీడియో అయితే నేను చేస్తానండి సిస్టర్, మీకోసం అయితే నేను డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. ఈజీగా ఇంట్లోనే దొరికే వాటితోనే మనము మెడ మీద ఉన్నటువంటి ట్యాన్ అంతా రిమూవ్ చేసుకోవచ్చు.
ఇక దీని అంతటిని మనం తీసుకొని ఒక గిన్నెలోకి స్ట్రెయిన్ చేసుకోవాలండి. టీ వడగట్టుకునేటువంటి గరిటె ఉంటుంది కదండి, దాంతో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అవుతుంది. కరెక్ట్గా నేను చెప్పినటువంటి టిప్స్ని ఫాలో అయ్యారంటే డెఫినెట్గా మీకు మంచి కలర్ వస్తుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మొత్తం అంతా కూడాను తమలపాకులో ఉన్నటువంటి ఈ రసంని మనము సపరేట్ చేసుకోవాలి. ఇదే మనకు మెయిన్ ఇంగ్రీడియంట్. ఎక్కువ సున్నం అయితే వేసుకోవద్దండి, కొద్దిగా నేను చూపించిన మాత్రం సున్నం వేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా రసం అంతా కూడాను సపరేట్ చేసుకోవాలి. ఇక ఇందుట్లోకి కుంకుమని యూజ్ చేసుకోవాలండి. మనము కుంకుమని యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కుంకుమ మనం తీసుకున్నప్పుడు ఏంటంటే మంచిగా రెడ్గా ఉన్నటువంటి కుంకుమ తీసుకోండి. మనం పూజా మందిరంలో దేవుని ఫొటోస్కి మనం పెట్టినప్పుడు ఫింగర్స్ కూడా బాగా రెడ్గా అవుతాయి కదండి, అలాంటి కుంకుమ తీసుకోండి. లేదంటే మెరూన్ రెడ్ కలర్ కుంకుమన తీసుకోండి, కానీ కుంకుమ మంచిది తీసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం మిక్స్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ గట్టిగా కాకుండా అలాగని లూజ్గా కాకుండా ఉండేలాగా చూసుకోండి. లూజ్గా ఉన్నట్లయితే డిజైన్ వేసుకున్నప్పుడు అంతా కారిపోయినట్లుగా, డిజైన్ అంతా కూడాను చెడిపోయినట్లుగా అవుతుంది. సో మనము మిక్స్ చేసుకునేటప్పుడు ఏంటంటే మంచిగా మిక్స్ చేసుకున్నామంటే డిజైన్ వేసుకున్నా కూడా మనకి ఎంత డిజైన్ అనేది చెడిపోకుండా ఉంటుంది. గట్టిగా కాకుండా అలాగని లూజ్గా కాకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా కుంకుమ వేసుకుంటే మిక్స్ చేసుకోండి. ఇక ఫ్లవర్స్ వేస్తున్నానండి. డిజైన్ వేస్తే ఎక్కువసేపు పెడితే తను చిన్న పాప కదా అని చెప్పేసి జస్ట్ ఈ విధంగా ఫ్లవర్స్ వేస్తున్నానండి. నేను నా చేతికి పెట్టుకున్నప్పుడు మీకు డిజైన్స్ వేసి చూపిస్తానండి. ఈ విధంగా జస్ట్ ఫ్లవర్స్ అయితే వేశాను. ఈ ఫ్లవర్స్ ఎలా అనిపించాయని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకు కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుందండి. డిజైన్స్ మీకు ఎలా అనిపించింది చెప్పండి. నచ్చితే నచ్చింది, లేదంటే లేదని చెప్పేసేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా సింపుల్గా డిజైన్ అయితే వేశాను. చాలా మంచి కమెంట్స్ వస్తున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నందుకు. అదేవిధంగా ఇంకా మీరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ విధంగా అగరబత్తిని వెలిగించిన తర్వాత రిమైనింగ్ స్టిక్ ఉంటుంది కదండి, దాంతో వేస్తున్నానండి. డిజైన్ సన్నగా వస్తుంది. అగ్గిపుల్లతోటి కూడా వేసుకోవచ్చండి. మ్యాచ్ స్టిక్ ఉంటుంది కదా, దాంతో కూడా ఇయర్ బడ్ ఉంటుంది కదండి, దాంతో కూడా వేసుకోవచ్చండి. ఇయర్ బడ్తో వేస్తే ఏమంటే లావుగా వస్తుంది. ఈ విధంగా అగరబత్తి పుల్లతోటి వేస్తే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి డిజైన్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఈ విధంగా మనము డిజైన్ అంతా కూడా వేసుకోవాలి. చాలా సింపుల్ అండి, 2 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలని చెప్పేసి అడగండి. కిచెన్ టిప్స్ కానీ, హెయిర్ కేర్ కానీ, బ్యూటీ టిప్స్ కానీ, టైలరింగ్ టిప్స్ కానీ ఏవైనా సరే నేను ఖచ్చితంగా 100% నేను వీడియో అయితే చేస్తానండి. ఈ విధంగా ఫస్ట్ డిజైన్ వేసుకున్న తర్వాత ఫింగర్స్కి 2 చేతులకి డిజైన్ వేసుకున్న తర్వాత మనం ఫింగర్స్కి షేడ్ ఇచ్చేద్దాం. చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేసానండి. నేను వేసుకునేటప్పుడు నేను నా చేతికి మెహందీ వేసేటప్పుడు ఏంటంటే మీకు కొద్దిగా డిజైన్ లాగా వేసి చూపిస్తానండి. ఎవ్రీ 4 డేస్కి మనకు ఒక మెహందీ డిజైన్ అయితే వస్తుందండి డెఫినెట్గా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా కమెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించింది, అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగండి. నేను 100% మీకైతే రిప్లై ఇస్తాను. ఈ విధంగా డిజైన్ వేసుకోవాలి. మెహందీ మనము హెన్నా పౌడర్ దొరుకుతుందండి ఆన్లైన్లో, వాటితోటి కూడా మనము డిఫరెంట్ మెథడ్స్లో చేసుకోవచ్చు. 1 బై 1గా నేనైతే చూపిస్తానండి. అది కూడా హెన్నా పౌడర్ కూడా చాలా తక్కువ పడుతుందండి. హెన్నా పౌడర్ గోరింటాకు పొడి, అది మీకు ఐడియా ఉంటుంది. గోరింటాకు ట్రై చేసిన తర్వాత పౌడర్ ఉంటుంది కదండి, అది గోరింటాకు కలర్లోనే ఉంటుంది ఆ పౌడరు. ఆ పౌడర్ తోటి కూడా మనము చక్కగా తయారు చేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తానండి ఎలాగేంటని చెప్పేసి. అది హెయిర్ ప్యాక్గా కూడా వేసుకోవచ్చు అండి. హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలని చెప్పి చూపిస్తాను. తమలపాకు మన హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది. తమలపాకులో
చాలా మంచి మెడిసిన్ గుణాలు ఉన్నాయి అని చెప్పేసి తమలపాకు హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలి, తమలపాకుతో హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా 1 బై 1గా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. డైలీ 1 వీడియో అయితే వస్తుందండి. షార్ట్ వీడియో ఒకటి, అదేవిధంగా లాంగ్ వీడియో ఒకటి వస్తుందండి. మెహందీ వీడియో వచ్చేసి ప్రతి 4 రోజులకు ఒకసారి ఒక వీడియో అయితే వస్తుందండి, మెహందీ వీడియో. చూస్తున్నారు కదండి, ఈ విధంగా సింపుల్గా ఫ్లవర్స్ అయితే వేసానండి. ఇక క్లీన్ చేశాక చూడండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. కొద్దిగా డ్రై అయితే సరిపోతుందండి, మనకి ఎక్కువసేపు కూడా ఏం అవసరం లేదు. రకరకాలుగా చేసుకోవచ్చు అండి. జీలకర్రతోటి చేసుకోవచ్చు, బెల్లంతో చేసుకోవచ్చు, కొబ్బరి చిప్పలతోటి చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ విధంగా స్టవ్, అవన్నీ ఏంటంటే స్టవ్ వెలిగించాలి. ఇదేంటంటే స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేకోకుండా ఇదొక గోరింటాకు అనమాట. సోప్ తోటి చేసుకోవచ్చు. ఇవన్నీ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మా పాపకు తెలియక ఏంటంటే అంత ఈ విధంగా రుద్దినట్లుగా క్లీన్ చేసింది, పక్కకు స్ప్రెడ్ అయినట్లు అవుతుంది. మీరైతే ఈ విధంగా అంత రుద్దినట్టు కాకుండా స్లోగా క్లీన్ చేసుకోండి. తర్వాత ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం రుద్ది క్లీన్ చేసుకున్నా కూడా పక్కకు స్ప్రెడ్ అవ్వదండి. ఫస్ట్ ఒకసారి మనం వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ రుద్దుకొని క్లీన్ చేసుకోవచ్చు. కలర్ ఎలా అనిపించింది, డిజైన్ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి. నెక్స్ట్ వీడియో మనది ఏది వస్తుందంటే మెడపైన బ్లాక్గా పేరుకుపోయినటువంటి ట్యాన్ అంతా కూడా ఎలాగ రిమూవ్ చేసుకోవాలి అని చెప్పేసి వీడియో అయితే చేస్తానండి. నెక్స్ట్ వీడియో చూస్తున్నారు కదండి, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది. చూస్తున్నారు కదండి, ఈ పాప వచ్చేసి మా పాప అండి. నాకు ఒక బాబు ఒక పాప, తిను వచ్చేసి చిన్నది. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.